భానుప్రకాష్ రెడ్డి గారు తనకు తానుగా స్వయంభూ కాపలా కుక్కగా మరొకసారి ప్రకటించుకున్నారు. కానీ ఒక చిన్న సవరణ, మీరు నిజంగానే స్వయంభూ కాపలా కుక్కే, మరి అది దేనికిరా అంటే శ్రీవారికో తిరుమల తిరుపతి దేవస్థానానికో కాదు, ఈ కూటమి ప్రభుత్వానికి స్వయంభూ కాపలా కుక్క మీరు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు ఒక దుర్మార్గపు పాలక వర్గానికి మీరు స్వయంభూ కాపలా కుక్క. నిన్న మాట్లాడుతూ ఏదో అనకొండాలో చేసినాయి, ఆ కొండ దగ్గరికి వచ్చే కొద్దికి ఆదిశేషుడు తోకతో కొడితే 11 సీట్లు వచ్చింది అని మాట్లాడినారు. మరి 2019లో బీజేపీకి వచ్చిన సీట్లు 0. మరి ఏ ఆదిశేషుడు తోకతో కొడితే మీకు 0 సీట్లు వచ్చినాయి? అప్పుడు ఉన్న మీ ఓట్ పర్సంటేజ్ 2019లో ఇది చాలా చాలా చెప్తే నవ్విపోతారు, 0.84% మీకు వచ్చిన ఓట్ షేర్ ఈ రాష్ట్రంలో. కనీసం 1% కూడా కాదు. బీజేపీకి వచ్చిన సీట్లు 0, ఓట్ పర్సంటేజ్ 1% కూడా కాదు. సరే అది పక్కన పెడితే, సరే 2024లో కూడా ఏమన్నా వచ్చినాయా అని అంటే 2024లో బీజేపీకి వచ్చిన ఓట్ షేరు 2.83, 2.5%. మరి 2.5% వచ్చిన మీరు 40% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని మీరు విమర్శిస్తున్నారు అని అంటే ఇది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం. మీరు 2009లో ఎన్నికల్లో పోటీ చేసినారు, మీకు వచ్చిన ఓట్లు 2100. మీకన్నా అప్పుడు ఉన్నటువంటి లోక్సత్తా పార్టీ మాల్యాద్రి గారు అనుకుంటా పోటీ చేసింది, 3700 వచ్చింది లోక్సత్తా పార్టీకి, మీకు వచ్చింది 2100 ఓట్లు. ఇది మీ పరిస్థితి తిరుపతిలో. భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేము మొదటి కాడి నుంచి చెప్తుంది ఏంద్రా అంటే, ఏదైతే పెంచుల విషయంలో జరిగిన విచారణ ఏదైతే ఉందో అది పూర్తిగా సక్రమంగా జరగలేదు. మరి దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఏంద్రా అంటే, జనవరి నెల 11వ తారీఖున 2025లో 1:35 దొంగతనం జరిగిన తర్వాత పట్టుకుంటే 1 టౌన్లో దాని మీద ఎఫ్ఐఆర్ అయింది రాత్రి 10 గంటలకి. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. 1:30కి దొంగతనం జరిగితే మరి ఎఫ్ఐఆర్ ఎన్ని గంటలకు అవ్వాలా? 1 గంటకో అర్ధగంటకో శ్రీవారి ఆలయానికి పరకామణి బిల్డింగ్కి పోలీస్ స్టేషన్కి 1000 కిలోమీటర్ దూరం లేదు కదా. మరి రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ ఎందుకు అయింది? ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? ఏం లాలూలుచి జరిగింది? పెంచులైన ఎవరెవరు కలిసినారు? మీరేమైనా కలిశారా? మీరేమైనా మాట్లాడినారా? అందుకైనా సీసీ ఫుటేజ్లు బయట రావట్లేదు. 1:30కి దొంగతనం జరిగితే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ జరిగింది అని అంటే ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? పాయింట్ నెంబర్ 1. టీవీ ఛానల్లో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారి మనిషి అని మాట్లాడుతున్నారు కదా. స్వయంగా పెంచులై ఇచ్చిన వివరణలోనే నేను అబ్రిపోస్ సంస్థలో యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ నరసింహారావు సహాయంతో నేను ఆ సంస్థలో చేరినాను అని చెప్పేసి స్వయంగా పెంచులై ఇచ్చిన వాంగ్మూలం. మరి ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి సిఫార్సుతో చేరినారు అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు? పాయింట్ నెంబర్ 2. తర్వాత పెంచులై ఏం చెప్పినాడు అని అంటే, నేను టీటీడీకి ద్రోహం చేస్తూ బంగారు బిస్కెట్లు, బంగారు చైన్లు, బంగారు కాయిన్లు మరియు బంగారు కడ్డీలు అని ఆయన వాంగ్మూలంలో స్పష్టంగా ఉంది. ఏదైతే కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో. మరి రికవరీలో కడ్డీలు ఏమైనాయి? రికవరీలో కడ్డీలు ఎక్కడికి పోయినాయి? బంగారు కడ్డీలు ఎక్కడికి పోయినాయి? కపిల్ తీర్థం దగ్గర ఉన్నటువంటి మీ విలాసవంతమైన భవనానికి ఏమైనా చేరినాయా? బంగారు కడ్డీలు అసలు ప్రస్తావనే లేదు రికవరీలో. మరి బంగారు కడ్డీలు ఏమైనాయి? పాయింట్ నెంబర్ 4. ఇది చాలా జాగ్రత్తగా వినండి. 1:30కి
పెంచులైన్ పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయితే మరుసటి రోజు 12/1/2025 రాత్రి 8 గంటలకి అరెస్ట్ చేసినాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు కోర్టుకు తెలియపరచడం జరిగింది. అంటే దగ్గర 24 గంటలు పెంచులైన అసలు పట్టుకోనే లేదు. మరి 24 గంటల్లో పెంచులై ఎలా తిరిగాడు, ఎక్కడున్నాడు, ఎవరు ఆయనకు ఆశ్రయం ఇచ్చినారు, కపిల్ తీర్థం ఇంట్లో ఏమన్నా ఆయన దాచిపెట్టినారా? అసలు పరకామణిలో పెంచులైన పట్టుకుంటే అక్కడి నుంచి ఎలా మాయమైనాడు? 1:30కి థెఫ్ట్ జరిగిన తర్వాత పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. మరుసటి రోజు అతను ఫ్రెష్గా పట్టుకున్నారంట. కొండ నుంచి అతను ఎలా దిగినాడు, విజిలెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండాల్సిన పెంచులయ్య అసలు ఇంటికి ఎలా వచ్చినాడు, మరుసటి రోజు ఎలా అరెస్ట్ చేయనారు, ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చినారు? దీని మీద సమాధానం చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు. తరువాత పరకామణిలో తాను చేసిన దొంగతనాలన్నీ కొండ దిగిన వెంటనే జాయ్ లుకాస్లో, ఖజానాలో, మలబార్లో ఆ బంగారు నాణాలు, బంగారు కడ్డీలు, బంగారు బిస్కెట్లు ఆ బంగారు షాపు యజమానులకు ఇచ్చి తాను వేరే నగలు పొందినాను అని చెప్పాడు. మరి జాయ్ లుకాస్లో దానికి ఉన్న ఇన్వాయిస్లు ఏ డేట్లు? 26/9/24 48 గ్రాములు బంగారు, 10 అక్టోబర్ 24 72 గ్రాముల బంగారు, మలబార్లో 23/11/2024 106 గ్రాముల బంగారు, ఖజానాలో 19 అక్టోబర్ 2024 103 గ్రాముల బంగారు. టోటల్గా 60 లక్షలు విలువ చేసే బంగారు అతను మార్పిడిగా ఈ 3 బంగారు షాపుల్లో కొన్నాడు. ఇక్కడ మాకు వస్తున్న అనుమానం ఏందిరా అంటే, అంత బంగారు తీసుకొని వచ్చి ఖజానాలో, జాయ్ లుకాస్లో, మలబార్లో వాళ్ళు అమ్ముతూ ఉంటే చార్జ్ షీట్లో ఆ నిందితుల పేర్లు లేవు. జాయ్ లుకాస్ ఆ బంగారు షాప్ మేనేజర్ ఎవరు ఉన్నారో అతని పేరు లేదు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ అతని పేరు లేదు. ఖజానా ఎవరైతే గోల్డ్ షాప్ ఉన్నారో అతని పేరు లేదు. అరే మనం ఒకరు వచ్చి ప్రతిరోజు వచ్చి బిస్కెట్లు తీసుకొని నెల వచ్చి 100 గ్రాములు 150 గ్రాములు బంగారు మార్చుకున్నాడు అని అంటే ఏ లాలూచి లేకుండా వాళ్ళు ఎట్లా మార్చుతారు? అంటే సగం బంగారం పెంచలే దగ్గరికి పోయింది, సగం బంగారం భానుప్రకాష్ రెడ్డి గారి ఇంటికి పోయింది. ఇదే కదా స్పష్టం చేస్తోంది. మీ అండదండలు ఆ బంగారు షాపులు ఓనర్లకు కానీ మేనేజర్లకు కానీ లేకపోతే వాళ్ళు ఛార్జ్ షీట్లో ఎందుకు? కనీసం ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కనీసం వాళ్ళు విట్నెస్లు కూడా కాదు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏదైతే బంగారు ప్లెడ్జ్ పెట్టినారో ఆ బ్యాంక్ మేనేజర్ దీంట్లో వన్ ఆఫ్ ద విట్నెస్ శిరీష అనుకుంటా, శిరీష గారు. బట్ ఏదైతే బంగారు ఇంత 60 లక్షలు విలువ చేసే బంగారు ఖజానాలో, మలబార్లో మార్పిడి జరిగితే వాళ్ళు అసలు ఈ కేసులోనే లేరు, అసలు ఈ కేసులోనే విట్నెస్లు కాదు. మరి అతనే ఒప్పుకున్నాడు 26వ తేదీ దొంగతనం చేసినాడు, అక్టోబర్ 10వ తేదీ దొంగతనం చేసినాడు, నవంబర్ 23వ తేదీ దొంగతనం చేసినాడు, అక్టోబర్ 19వ తేదీ దొంగతనం చేసినాడు. మరి ఈ సీసీ ఫుటేజ్ లేడా? మరి ఈ సీసీ ఫుటేజ్లు మీరు పరిశీలించి ఈ ఎఫ్ఐఆర్ లేడా? పూర్తిగా పోలీసు విచారణ నల్లేరు మీద నడక్కంటే కూడా చాలా సింపుల్గా చేసేసినారు. మళ్ళా భుజాలు తడుపుకుంటున్నారు. మేము 30 రోజులు రిమాండ్ ఇచ్చినాము అనేసి అసలు దొంగలు వదిలేసి. దీంట్లో చోరీ జరిగింది 555 గ్రాములు మాత్రమే కాదు, మినిమం ఇంకొక కేజీ బంగారు కూడా తప్పుతో పట్టినారు. ఇది పూర్తిగా కపిల్ తీర్థంలో ఉన్నటువంటి అతని విలాసవంతమైన భవనంలోకి చేరింది. దీని మీద మేము అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, దీని మీద సిబిఐ ఆధ్వర్యంలో మీరు విచారణ జరపండి, సిట్ నియమించండి. లేదు అని అంటే ఇంకా కూడా నిజాలు సాక్ష్యాధారాలతో సహా మేము తీసుకొని వచ్చి ప్రజల ముందర పెడతాం. వాళ్ళు ఏ శిక్షిస్తారో అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు.